వామ్మో! ఇన్ని రకాల శిక్షలుంటాయా? నాకైతే రీసెంట్‌గానే తెలిసింది ఇన్ని రకాలుగా ఉంటాయని చెప్పి. సో, హలో గైస్! నేనైతే వైజాగ్‌లో ఉన్న ఈ ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాననమాట. సో, లోపలికెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉండింది. అండ్ దాని తర్వాత రీసెంట్‌గా తెగ రీల్స్ వస్తున్న ఈ యమలోకానికైతే సరే మేము కూడా చూసేద్దామని అయితే వెళ్ళిపోయాము. సో, మాకు బయట టికెట్ వచ్చేసరికి రూ. 100 అయితే తీసుకున్నారు పర్ పర్సన్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, రాక్షసులు కానీ సో, వాళ్ళు పెట్టిన సెటప్ అంటే మాత్రం చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. చాలా బా అనిపించింది. అండ్ ఇంకా లోపలికెళ్ళిన తర్వాత మనకి అక్కడ జరిగే రకరకాల శిక్షణలు అయితే చూపించారనమాట. అవి కూడా చాలా నిజంగా అనిపించాయి చూసేసరికి. సో, ఇంతలా చేస్తారా యమలోకంలో అన్నట్టు అనిపించేవి. సో, ఇన్ని రకాల శిక్షలైతే ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ చూసిన తర్వాత అసలు అమ్మో! ఇంత దారుణంగా ఉంటుందా పైన అని అయితే అనిపించింది. అండ్ ఇంకా దాని తర్వాత అక్కడే స్వర్గంది కూడా ఉందన్నమాట. సో, లోపలికెళ్ళిన తర్వాత ఇదైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది చూడగానే. అండ్ అక్కడే వెంకటేశ్వర స్వామిని కూడా అయితే పెట్టారు. అండ్ ఇంకా దాని తర్వాత మేము ఈ డైనో పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా రూ. 100 అయితే పే చేసామన్నమాట. సో, ఇక్కడ కూడా అన్నీ చాలా రియలిస్టిక్‌గా పెట్టారు. అండ్ ఇక్కడ ఏనుగు కానీ, చింపాంజీ సో, వీటినన్నిటిని అయితే కూడా పెట్టారు. సో, మేమైతే అక్కడికెళ్ళి వీడియోలు తీసేసుకున్నాము. అండ్ ఇంకా దాని తర్వాత పిల్లమర్రాజు. నాకేంటో చిన్నప్పటి నుంచి మాయాద్వీపం చూసినప్పటి నుంచి పిల్లమర్రాజు అంటే భలే ఇష్టం ఉండే. సో, అక్కడ చూసి భలే ఎగ్జైట్ అయ్యా. అండ్ ఇక్కడేమో కమల్ హాసన్ అయితే పెట్టారు ఇక్కడ. అండ్ ఇంకా అలానే కొంచెం యాక్టివిటీస్ అయితే ప్లే చేసి మేమైతే నెక్స్ట్ బీచ్‌కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట.